భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే శరవేగంగా దూసుకుపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీపీ 6.5% సాధించవచ్చునని ప్రపంచ బ్యాంక్ కూడా అంచనా వేసింది. ఈ ఏడాది జూన్లో ఇదే ప్రపంచ బ్యాంక్ ఇండియన్ జీడీపీ 6.3% సాధిస్తోందని వెల్లడించింది. ప్రస్తుతం ఈ అంచనాను సవరించింది. అయితే అమెరికా, ఇండియా ఎగుమతులపై భారీ ఎత్తున సుంకాన్ని వాదినా ఇండియా జీడీపీ మాత్రం ఎక్కడా తగ్గడం ప్రపంచంలోనే శరవేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థగా నిలదొక్కుంటోంది. మరి దీనికి కారణాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. ప్రపంచంలోనే శరవేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థగా రికార్డు బద్దలు కొడుతోంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాను ఎంతగా అణగదొక్కాలనుకున్నా అదే జోరుతో దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ ఏకంగా 50% భారీగా సుంకాన్ని వడ్డించాడు. దీంతో దేశంలోని కొన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇంకేముంది, ఇండియా పని అయిపోయిందనుకున్నాడు ట్రంప్. తీరా చూస్తే ఇండియా ఆర్థిక వ్యవస్థ లేదా జీడీపీ మాత్రం రోజు రోజుకు బుల్రన్లో దూసుకుపోతోంది. ఇక ప్రపంచ బ్యాంకు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 2025-26లో ఇండియన్ జీడీపీ 6.5% ఎగబాకుతుందని అంచనా వేసింది. అదే జూన్ ముగిసిన త్రైమాసికంలో 6.3% పరిమితమవుతుందని వెల్లడించింది. మరి అకస్మాత్తుగా ఇండియా జీడీపీని సవరించడానికి గల కారణాలు ఏంటి అంటే దేశీయంగా డిమాండ్ పెరగడం. ఇక ఇండియా విషయానికి వస్తే జనాభా పరంగా 140 కోట్ల మంది ఉన్నారు. ఇక్కడ ఉత్పత్తి చేసే ప్రోడక్ట్లు ఇండియాలో వినియోగించుకుంటే చాలు, మిగిలిన సరుకు ఎగుమతి చేసుకుని విదేశీ మారకద్రవ్యం ఆర్జించవచ్చు. అలాగే ఈ ఏడాది వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి కూడా పెరిగింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలు తేవడంతో ప్రపంచ బ్యాంక్ ఈ ఏడాది జీడీపీ 6.5% పుంజుకోవచ్చని 6.3% నుంచి 6.5%కి సవరించింది. ఇక మరో అంశం విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు పెరగడం, దానికి తగ్గట్లు ఏడాది ఋతుపవనాలు అనుకూలించడం, దేశీయంగా వినియోగం పెరగడం తదితర కారణాల వల్ల జీడీపీని వరల్డ్ బ్యాంక్ సవరించాల్సి వచ్చింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీడీపీని 6.3%కి తగ్గించింది. దీనికి కారణం ట్రంప్ ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 50% టారిఫ్ విధించడంతో దాని ప్రభావం 75% వస్తువులపై ఉంటుందని హెచ్చరించింది. అయితే మొత్తానికి ఇండియా ఆర్థిక వ్యవస్థ మాత్రం పటిష్టంగా బలంగా ఉందని స్టాండర్డ్ అండ్ పూర్ కూడా వెల్లడించింది. ఇండియా జీడీపీ 6.5%గా అంచనా వేసింది. అలాగే ఇండియాకు చెందిన సెంట్రల్ బ్యాంక్ లేదా ఆర్బీఐ కూడా ఈ ఆర్థిక సంవత్సరం ఇండియా జీడీపీ 6.8%కి చేరుకుంటుందని అంచనా వేసింది. అలాగే వచ్చే డిసెంబర్లో మరోమారు కీలక వడ్డీ రేట్లు లేదా రెపో రేట్ను తగ్గిస్తామని చూచాయిగా తెలిపింది. దీంతో వడ్డీ రేట్లు తగ్గుతాయి, వ్యాపారులకు చౌకగా రుణాలు దక్కుతాయి, వ్యవస్థలో డబ్బు చలామణి పెరుగుతుంది. మొత్తానికి చూస్తే ఇండియా గ్లోబల్ షాక్ల నుంచి తప్పించుకోవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఎలాంటి రిస్క్ లేకపోయినా మీడియం టర్మ్ లో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియా దిగుమతులపై 50% టారిఫ్ విధించడం వల్ల ఇండియా నుంచి ఎగుమతి అయ్యే సరుకులో 75% ప్రభావం చూపుతుందని వివరించింది. ఇక ఇండియా అమెరికాకు చేసే ఎగుమతుల్లో దాదాపు 5వ వంతు అంటే మన జీడీపీలో దాదాపు 2%కి సమానం. అయితే ప్రారంభంలో మన పోటీ దేశాలతో పోల్చుకుంటే మనపై తక్కువ టారిఫ్ విధిస్తారని ఆశించినా తీరా చూస్తే ఇండియాపైనే ఎక్కువ సుంకం విధించాడు ట్రంప్. మొత్తానికి చూస్తే దక్షిణాసియా విషయానికి వస్తే ఈ ఏడాది 6.6% వృద్ధి రేటు సాధించవచ్చునని అంచనా వేసింది. అయితే వచ్చే ఏడాది మాత్రం దక్షిణాసియా జీడీపీ 5.8%కి దిగి రావచ్చునని తెలిపింది. గతంలో అంచనా వేసిన దానికంటే 0.6% పెంచేసింది వరల్డ్ బ్యాంక్. అయితే వచ్చే ఏడాది దక్షిణాసియా జీడీపీ కుంగడానికి ప్రధాన కారణం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో జోరు తగ్గడంతో పాటు వాణిజ్యపరమైన పాలసీలో నిలకడ లేకపోవడం, సామాజిక రాజకీయ అస్థిరతలు, కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెరపైకి రావడంతో ఉద్యోగాల్లో భారీ ఎత్తున కోత పడే అవకాశాలున్నాయని మంగళవారం విడుదల చేసిన నివేదికలో ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఇక దక్షిణాసియా విషయానికి వస్తే ఇక్కడ అతి తక్కువ నైపుణ్యం కలిగిన వారితో పాటు వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ వారు ఎక్కువగా ఉన్నారు. అలాగే చిన్న చితిక ఉద్యోగాలు చేసేవారు కూడా ఎక్కువే. ఇక ఐటీతో పాటు బిజినెస్ సర్వీసెస్ విషయానికి వస్తే ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎక్కువ ఆధారపడిన రంగాలు. తాజాగా మార్కెట్లోకి చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఐటీ రంగానికి చెందిన ఉద్యోగాల్లో 20% వరకు కోత పడింది.
అయింది. ఏఐ రంగానికి చెందిన ఉద్యోగాల విషయానికి వస్తే వీరి వేతనాలు సరాసరి కంటే 30% ఎక్కువగా ఉన్నట్టు వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో వివరించింది. ఏఐని సమర్థంగా వినియోగించుకుని కార్మికుల్లో నైపుణ్యంతో పాటు బలోపేతం చేసుకుంటే డిజిటల్ కనెక్టివిటీతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుని దానికి తగ్గట్టు పలు రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు రవాణాతో పాటు గృహ సదుపాయాలు కల్పించి ఉద్యోగ భద్రత కల్పిస్తే ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించవచ్చునని నివేదికలో పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వల్ల దక్షిణాసియాలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయని దక్షిణాసియా వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ఫ్రాంజిస్కా వోన్సోర్జ్ తెలిపారు. కొత్తగా ఏఐ అందుబాటులోకి వస్తున్నందువల్ల పలు రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలని, అలాగే ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి ఆయా రంగాల్లో సర్దుబాటు చేయాలని ఆమె సూచించారు. ఇక ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో దక్షిణాసియాలోని దేశాలపై అమెరికా విధించిన టారిఫ్ గురించి వివరించింది. ఇండియాపై 50% విధిస్తే ఇండియాతో పాటు బ్రెజిల్ పై కూడా భారీ ఎత్తున ట్రంప్ సుంకాలు వడ్డించాడు. ఇక బంగ్లాదేశ్, శ్రీలంకపై 20%, నేపాల్, భూటాన్, మాల్దీవులపై అతి తక్కువగా 10% మాత్రమే సుంకం విధించాడు. ఇండియా నుంచి అమెరికా ఎగుమతి చేసే సరుకుల విషయానికి వస్తే ఇండియా జీడీపీలో సుమారు 2% వరకు ఆక్రమిస్తోంది. దక్షిణాసియా విషయానికి వస్తే ఈ ఏడాది 6.6% సాధిస్తే వచ్చే ఏడాది 5.8% పరిమితం కావచ్చునని వరల్డ్ బ్యాంక్ సూత్రప్రాయంగా తెలిపింది. దీనికి కారణం కూడా ఇండియానే. ఇండియాపై ట్రంప్ భారీ ఎత్తున సుంకాలు బాదడం వల్ల దాని ప్రభావం దక్షిణాసియా వృద్ధి రేటుపై కనిపిస్తుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఇక ఇండియా జీడీపీ ఆర్థిక సంవత్సరం 6.5%గా నమోదయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఈ ఏడాది ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో ఇండియా జీడీపీ రికార్డు స్థాయిలో 7.8%గా నమోదు చేసింది. దీనికి దేశీయంగా పరిణామాలు అనుకూలించడమే కారణం. వ్యవసాయ దిగుబడులు పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో కూలీల వేతనాలు పెరగడం, వస్తు పన్నుల సేవలు లేదా జీఎస్టీలో సంస్కరణలు తేవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. ఇక దక్షిణాసియా విషయానికి వస్తే ఈ ఏడాది జీడీపీ 6.6%గా నమోదైతే వచ్చే ఏడాది 5.8%కి పరిమితం కావచ్చు. అలాగే ఈ ఏడాది ఇండియా జీడీపీ వృద్ధి రేటు పుంజుకోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం అంచనా కంటే పెద్ద మొత్తంలో మౌలిక రంగాలపై పెట్టుబడులు పెట్టడంతో పాటు శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కూడా క్రమంగా పుంజుకోవడం కారణంగా తెలిపింది. ప్రస్తుతానికి మందగమనం కొనసాగుతున్న దక్షిణాసియా మాత్రం ఆర్థికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ దక్షిణాసియా ఫ్రాంజిస్కా వోన్సోర్జ్ నివేదికలో వివరించారు. ఇక దక్షిణాసియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సక్రమంగా వినియోగించుకుంటే దీర్ఘకాలంగా లబ్ధి పొందవచ్చునని పేర్కొన్నారు. ఇండియా విషయానికి వస్తే అక్కడి ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మారిపోవడానికి సిద్ధంగా ఉంది. ఏఐ ద్వారా లబ్ధి పొందాలని చూస్తోందని తెలిపారు. మొత్తానికి ట్రంప్ టారిఫ్ దెబ్బ ఇండియాపై పని చేయలేదనేది వరల్డ్ బ్యాంక్ చీఫ్ చెప్పదలుచుకున్నారని ఎకనమిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఐటీ మాదిరిగానే ఏఐలో కూడా ఇండియా తన సత్తా చాటితే ట్రంప్ కు గట్టి షాక్ తగలడం ఖాయమని గుసగుసలు టెక్ రంగంలో వినిపిస్తున్నాయి.